హలో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ 2024 ఇది మే అండ్ జూన్ సంబంధించినటువంటి ఈ సర్క్యులర్ ఈరోజే రిలీజ్ అయింది. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఈ డేట్స్ గురించి మీరు తెలుసుకొని మీకు ఎగ్జామ్ ఏ డేట్ అయితే ఉంటుందో దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ కానీ సప్లిమెంటరీ కానీ దయచేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసి టైం పాస్ చేసి ఎగ్జామ్ 2 రోజులు 3 రోజులు ఉందనగా అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు, అప్పుడు గన్ షాట్ క్వశ్చన్లు, ఇవి చేస్తే 50 వస్తాయా, ఇవి చేస్తే 75 వస్తాయా, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీ ప్రాక్టీస్ లేనిది ఎవరు ఎన్ని చెప్పినా అది వర్కౌట్ అవ్వదు అనమాట. డెఫినెట్గా మనం చేసిన మిస్టేక్స్ని సరి చేసుకుంటూ ఈసారి మంచి మార్కులు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూద్దాము. ముందు మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి జనరల్ అలాగే ఒకేషనల్ సంబంధించిన కూడా టైం టేబుల్ ఇదే అనమాట. అండ్ ముందుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే ప్రాక్టికల్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వాటికి సంబంధించి మీకు జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు అయితే జరుగుతాయి. అది మీ కాలేజీలోనే జరుగుతాయా లేకుంటే వేరే సెంటర్లో జరుగుతాయా అవన్నీ మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. మీరేం దాని గురించి వరీ అవ్వకండి. అండ్ అలాగే ఈ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి ప్రాక్టికల్కి మార్నింగ్, ఆఫ్టర్నూన్ 2 పూట్ల ఉంటుంది. 9 AM to 12 AM ఏమో మీకు 12 noon మార్నింగ్ సెషన్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే ఎవరైతే మొన్న ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వలేదో వాళ్ళకి సంబంధించి ఒక్కరోజే జరుగుతుంది. అది కూడా జూన్ 10వ తారీఖు జరుగుతుంది. 9 గంటలకి జరుగుతుంది. 1 day ఓన్లీ. అది మీ కాలేజీలోనే సెల్ఫ్గా జరుగుతుంది. అప్పుడు ఎలాగో కాలేజీలు రీఓపెన్ అవుతాయి కాబట్టి మీరు కాలేజీలోనే ఉంటారు, జరిగిపోతాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఇది కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రాయకపోతే అది 11వ తారీఖు, జూన్ 11వ తారీఖు జరుగుతుంది 10 to 1 PM. అండ్ ఆ తర్వాత ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎవరైనా సెకండ్ ఇయర్ వాళ్ళు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ రాయకపోతే వాళ్ళు సెకండరీ స్టూడెంట్స్కే ఇది ఎగ్జామ్ ఉంటుంది. 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు జరుగుతుంది. ఇది కూడా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు. సో ఇవి అదర్ దాన్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన థియరీ ఎగ్జామినేషన్స్ అనమాట. ఇవి చూడండి. 24వ తారీఖు అంటే మే 24 నుంచి మనకి ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 1 వరకు జరుగుతాయి. బట్ ఇక్కడ చూస్తే జనరల్ అంటే మీన్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ స్టూడెంట్స్కి మీకు 30వ తారీఖుకే అయిపోతాయి. 24 నుంచి 30వ తారీఖు. ఓకేనా, రైట్. ఈ 7 daysలోనే ఎగ్జామ్స్ జరిగిపోతాయి అనమాట. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. మధ్యలో ఒక్కరోజు సెలవు వచ్చింది, అది కూడా 26వ తారీఖు సండే కాబట్టి ఆ రోజు సెలవు వచ్చింది అనమాట. మార్నింగ్ ఏమో ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఏమో సెకండ్ ఇయర్కి ఉంటాయి. రెగ్యులర్గా అలానే ఉంటాయి. మార్నింగ్కి ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిరోజు మధ్యాహ్నం సెకండ్ ఇయర్కి ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు అనుకోండి, ఆ రోజు 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్లాన్డ్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, టైం టేబుల్ అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. అండ్ 24వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ అనమాట. తెలుగు కానీ, సంస్కృత్ కానీ, అండ్ ఉర్దూ కానీ ఇట్లాంటి సబ్జెక్టులు ఉంటాయన్నమాట. తర్వాత అదే రోజు 24వ తారీఖు మధ్యాహ్నం మీకు 2:30 నుంచి 5:30 ఎగ్జామ్. టైమింగ్ వచ్చేసి 2:30 to 5:30. ఆఫ్టర్నూన్, మార్నింగ్ వచ్చేసి 9 to 12. ఇక్కడ కూడా సెకండ్ ఇయర్కి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి 25వ తారీఖు ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అలాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 25వ తారీఖు మధ్యాహ్నం ఉంటుంది. 26 సండే కాబట్టి ఆ రోజు ఎవరికి ఎగ్జామ్ ఉండదు, సెలవు. 27వ తారీఖు మళ్ళీ మండే నాడు మ్యాథమెటిక్స్ పేపర్ 1 అంటే మ్యాథ్స్ 1A, బాటనీ 1, అండ్ అలాగే పొలిటికల్ సైన్స్ సివిక్స్ అంటాము, సివిక్స్ 1. అండ్ సేమ్ అదే రోజు మధ్యాహ్నం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ 2A, బాటనీ 2, పొలిటికల్ సైన్స్ 2. అండ్ 28వ తారీఖు మ్యాథమెటిక్స్ 1B అండ్ జువాలజీ, ఆ తర్వాత హిస్టరీ. అదే రోజు మధ్యాహ్నం నాడు మ్యాథమెటిక్స్ 2B, జువాలజీ, హిస్టరీ. 29 వచ్చేసి ఫిజిక్స్, ఎకనామిక్స్ మార్నింగ్ వచ్చి. ఆఫ్టర్నూన్ వచ్చేసి సెకండ్ ఇయర్కి ఫిజిక్స్, ఎకనామిక్స్. తర్వాత 30వ తారీఖు నాడు కెమిస్ట్రీ 1, కామర్స్ 1. 30వ తారీఖు మధ్యాహ్నం కెమిస్ట్రీ 2, కామర్స్ 2. సో ఇవి మీకు జనరల్ వాళ్ళకి అయిపోతాయి. అండ్ ఇంక ఉన్న వాళ్ళు ఎవరు బ్రిడ్జ్ కోర్సు ఒకేషనల్ ఉంటారు కదా, వాళ్ళకి 31వ తారీఖు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 31వ తారీఖు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 ఉంటుంది, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఉంటుంది. సేమ్ మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది. అలాగే 31వ తారీఖు నాడు వచ్చేసి మోడర్న్ ఇంగ్లీష్ పేపర్, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది, అండ్ జాగ్రఫీ పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి మార్నింగ్, సెకండ్ ఇయర్కి ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఇది టెంటేటివ్గా టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. రేపు మనకి ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ అయితే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవ్వగానే మళ్ళీ లైవ్లోకి వస్తాను, అండ్ అలాగే వీడియో కూడా చేస్తాను. సో మనకి సప్లిమెంటరీ కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ, సబ్జెక్ట్కి ఎంత కట్టాలి, ఆ తర్వాత రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఎంత కట్టాలి అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.